ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు. మరణాతా, షలోం. ఈ టీవీ పరిచర్య మీకు ఎంతగానో మేలుకరంగా ఉన్నాయని, ఈ ప్రసంగాలు టీవీల్లోనూ, యూట్యూబ్లోనూ, ఫేస్బుక్లో చూసి మేము చాలా బలపడుతున్నాం. ఎన్నో లోతైన విషయాలు, మర్మములు, ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలియపరుస్తున్నారు. అవి మాకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని మీరు మాకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ పరిచర్య ద్వారా ఎంతో మంది త్రాగుబోతులు భర్తలు మారారని సాక్ష్యాలు చెప్పారు. ఎంతో మంది ఆత్మహత్య చేసుకునేవారు ఈ వాక్యాల ద్వారా, నా సాక్ష్యము ద్వారా బలపడి మేము బ్రతకగలమనే ధైర్యం వచ్చిందని చెప్పారు. చాలా చాలా సంతోషం. ఈ ప్రభునందు మేము పడుతున్న ప్రయాస, ఈ పెడుతున్న ఖర్చు వ్యర్థము కాలేదని, ఇవి మీ జీవితాలకు ఎంతో మేలుకరంగా ఉన్నాయని మేము వినినప్పుడు ప్రభు నామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మన యేసయ్యకే కలుగునుగాక. ఆమేన్. రండి ప్రియులారా, ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము నేను చదువుతూ ఉన్నాను, మీరు చూడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ స్నేహితులారా, మనం చదివినటువంటి మాట చూసినట్లయితే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలము ఎరిగిన దేవుడు ఎంత చక్కగా ఈ మాట రాయించాడండి. నిజమే, ఈరోజు చాలామంది ఈ సిలువను గూర్చి, సిలువనాథుడు త్యాగము గూర్చి, ఆయన ప్రేమను గూర్చి అర్థము కానివారు, ఈ యుగ సంబంధమైన దేవత ముసుగులో మనోనేత్రములు మూయబడి అంధులుగా ఉన్న కొంతమంది ఈ సిలువను గూర్చి, సిలువనాథులను గూర్చి చాలా వెర్రితనముగా మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, నశించిపోతున్న వారికి ఈ సిలువను గూర్చిన వార్త వెర్రితనమే. భలే చెప్పాడండి దేవుడు. ఈ వెర్రివారు, ఈ అజ్ఞానులు, అమాయకులు, అంధులు మాట్లాడుతున్న మాటలు అనేక మంది వైరల్ చేశారు. దాన్నే ఇప్పుడు ఒక నినాదముగా, ఒక దోషముగా, ఒక నేరముగా ప్రచారము చేస్తున్నారు. ఏంటి ఆ ప్రచారం అంటే, ఇదిగో 3 మేకులు పీక్కోలేనివాడు, సిలువలో 3 మేకులు పీక్కోలేనివాడు ఈ సర్వమానవాళిని ఏమి రక్షించగలడు అనే ఒక దుష్ప్రచారం ఈరోజు అనేక మందికి పంపిస్తున్నారు, ప్రచారము చేస్తున్నారు. పుస్తకాలు ప్రచురించి, వీడియోలు చేసి అనేక మందికి వినిపిస్తున్నారు. వారికి తెలియని విషయం ఏమిటంటే, యేసు ప్రభు యొక్క ప్రేమ అర్థము కాక, ఈ సిలువను గూర్చిన వార్త, సిలువనాథుని శక్తి, సిలువ విలువ అర్థము కాక అజ్ఞానముగా మాట్లాడుతున్న మాటలు ఇవి. అందుకే పరిశుద్ధ పౌలయ్య గారు బాగా రాశారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. ఈ సిలువను గూర్చిన వార్త అందరికీ అర్థమవ్వదు. కొంతమంది ఉంటారు నశించిపోతున్నవారు, వారికి ఇది వెర్రితనము. వాళ్ళ మాటలకి కొంతమంది నిజమే కదా, దేవుడు అన్నవాడైతే, యేసు ప్రభు నిజమైన దేవుడైతే ప్రాణం పెట్టకుండా రక్షించలేడా, రక్తము కార్చకుండా రక్షించలేడా, ఎంతమందిని రక్షించగలిగిన దేవుడు శక్తి కలిగిన వాడైతే ఆ సిలువలో నుంచి దిగొచ్చేయచ్చు కదా. ఈ డైలాగ్ వీళ్ళది కాదు, దొంగో డైలాగ్ ఇది. వీళ్ళకి కొత్త డైలాగ్ ఏం దొరకలేదు పాపం. యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు, 2 దొంగల మధ్య వేలాడుతూ ఉన్నప్పుడు
ఆ ఎడమ వైపు దొంగడు అన్నాడు కదా, నీవు ఇదిగో ఈ సిలువ మించి దిగి నన్ను కూడా దించు, ఇదిగో నువ్వు దేవుడు అయితే నువ్వు దిగు నన్ను దించు, నువ్వు నన్ను రక్షించు. ఈయన డైలాగులో ఇది దొంగోడు డైలాగులు. వీడు డైలాగులు కూడా దొంగతనం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థము కాలేదు వీళ్ళకి సిలువను గూర్చిన వార్త, సిలువనాథుడి ప్రేమ. ఆ రోజు సిలువలో దొంగోడు అది డైలాగ్ కొట్టాడు, వాడు నశించిపోయాడు. కానీ కుడివైపు దొంగ మాత్రం, రేయ్ ఈ పాపము ఈ దోషము నీకు నాకు తగినది, ఇతడు నీతిమంతుడు, ఏ పాపము చేయలేదని వాడి నోరు ముయించి తన పాపాలకు పశ్చాత్తాపడి ఆ చివరి క్షణములో నిజదేవుడు యేసయ్యని గుర్తించి ఆ సిలువనాథుడి యొక్క శక్తిని, ఆ సిలువ శక్తిని, యేసు రక్తములో ఉన్న పాప క్షమాపణ గుర్తించిన ఆ కుడివైపు దొంగ అంటాడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోండి అని ప్రార్థన చేశాడు. వెంటనే ప్రభు అన్నాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. చూసారా ఏండి, ఒక ప్రక్కన అంటే కుడివైపునున్న దొంగకి దేవుని యొక్క శక్తి ఏంటో, సిలువనాథుడి యొక్క శక్తి ఏంటో, సిలువలో యేసయ్య కాచిన రక్తం విలువేంటో, ఆ సిలువ శక్తి ఏంటో గుర్తించగలిగాడు. ఎడమ వైపు దొంగ గుర్తించక నశించిపోయి నరకానికి పాత్రుడయ్యాడు. ఈరోజు కూడా జరుగుతున్నది అదే. అనేక మంది గుర్తిస్తున్నారు ఏండి, కోట్ల మంది ప్రభును గుర్తిస్తున్నారు. కొంతమంది నశించిపోతున్న వారు ఈ సిలువను గూర్చి, సిలువనాథుడు గూర్చి వెర్రి పోకడలకి లేచి వెర్రితనముగా మాట్లాడుతూ ఉన్నారు. బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నశించిపోతున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనము, కానీ నమ్మిన వారికి మనకు ఇది దేవుని శక్తి అయి ఉన్నది. ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీలో కూడా వారి వీడియోలు చూసుండొచ్చు, వారి మాటలు వినుండొచ్చు. మీరు కూడా అనుకున్నారేమో, ఆయన ఎందుకు సిలువలో వేలాడాడు, ఎందుకు రక్తము కార్చాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు, అసలు ఆయన సిలువ ఎక్కవలసిన కర్మ ఏమొచ్చింది? ఇలాగా నిజమే కదా, ఆ ప్రధానట్టు అతను దేవుడైతే సిలువ ఎందుకు వేయబడాలి, రక్తం ఎందుకు కార్చాలి, ఇవన్నీ కూడా ఏంటి పాయిజన్ లాగా, స్లో పాయిజన్ ఇంజెక్షన్ లాగా మీ మెదడులో కూడా ఎవరైనా చొప్పింప చేస్తున్నారేమో. ఆ సిలువలో యేసు ప్రభు ఎందుకు వేలాడాడు, ఎందుకు రక్తము కార్చాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు తెలుసా? ఒకసారి ఈ బైబిల్ సారాంశం మొత్తం చెప్పేసే ప్రయత్నం నేను చేస్తాను. పరమదేవుని ఆశ, ఉద్దేశము, సంకల్పము కూడా చెప్పేసే ప్రయత్నం చేస్తాను. మానవ జీవితం యొక్క పరమార్థం ఏంటి, యేసు ప్రభు ఎందుకు సిలువ ఎక్కాడు, ఎందుకు రక్తము కార్చాడు, ఎందుకు ప్రాణం పెట్టాడో మనం త్వరగా చెప్పేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవాతి దేవుడైన యెహోవా ఈ సర్వ సృష్టిని నోటి మాటతో కలగజేశాడండి. నోటి మాటతో కలగజేసి మానవుడిని మాత్రము, మొదటి మానవుడు ఆదామును మాత్రము నేల మంటితో తయారు చేసి ఎవరి పోలికిద్దామా అని ఆలోచన చేస్తే జంతువుల పోలికో, పక్షుల పోలికో కాదు కానీ, ఏ వ్యక్తి పోలిక కాదు కానీ, ఏ ప్రాణి పోలిక కాదు కానీ, సాక్షాత్తు మన పోలికలో తయారు చేసుకుందామని ఉద్దేశము కలిగి దేవుడు మానవుడిని తన పోలికలో, తన స్వరూపములో తయారు చేసుకుని తన ఊపిరి మనకు ఊదాడు. ఇదిగోండి, కుక్కలకి, నక్కలకి, పక్షులకి, పురుగులకి శరీరం ఉంది, మనకే శరీరం ఉంది. వాటికి ప్రాణం ఉంది, మనకి ప్రాణం ఉంది. కాకపోతే వాటికి మనకి తేడా ఏంటో తెలుసా? ఇదిగో మనలో దేవుని ఊపిరి ఉంది, దేవుడు పెట్టిన ఆత్మ ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు కొన్ని దృశ్యాలు మీరు చూసినప్పుడు అతనిలో నుంచి ఒక దీపంలా వెళ్ళిపోయి ఆ పరమాత్మలో లీనమైపోయినట్టు చూస్తూ ఉంటారు. అంటే ఆత్మ వెళ్ళిపోతుందని.
ఏండి ప్రాణులకి అంటే మిగతా జీవరాశులకి శరీరము ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు. సాక్షాత్తు దేవుడే తన ఊపిరి ఊది ఒక ఆత్మను మనలో పెట్టాడు, ఒక దీపాన్ని మనలో పెట్టాడు. చూసారా, ఎప్పుడైనా గమనించాలో లేదో, చనిపోయినప్పుడు ఎవరైనా మనిషి చనిపోతే తలకాడ దీపం పెడతారు, ఏదో ప్రమిదిలాగా పెట్టి నూనె పోసి ఒత్తి పెట్టి వెలిగిస్తూ ఉంటారు. రోజులు మారిపోయినా అంత ఓపిక ఎవరికి లేవు, క్యాండిల్ వెలిగిస్తున్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇదిగో వాళ్ళలో ఇంకా దీపం లేదురా, బయటకు వచ్చేసిందిరా అని దృశ్యము, సాదృశ్యం అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషిని తన పోలికలో తయారు చేసుకుని తనలో ఉన్న ఊపిరి మనిషికి ఊది దేవుడు ఆత్మను నరునిలో పెట్టి మనల్ని ఇలాగ బ్రతికిస్తూ యేసు ప్రభు లేక దేవాతి దేవుడు పరమ తండ్రి దేవుడైన యెహోవా మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నా బిడ్డలతో నేను ఉండాలి, నాతో ఆ బిడ్డలు ఉండాలి, వారితో నేను కలిసి ఉండాలి, కలిసి తిరగాలి, హత్తుకోవాలి, ముద్దాడాలి అని చెప్పి ప్రారంభ మానవుడిని చాలా గొప్పగా తయారు చేసి ఆ ఒక తోట వేసి ఆ ఏదేను తోటలో మానవుడిని పెట్టి సమస్తం మీద అధికారం ఇచ్చి అన్ని వృక్ష ఫలాలు తినమని హాయిగా భుజించమని చెప్పాడు. బట్టలు కడుక్కునే పని, ఉతుక్కునే పని, ఆరేసుకునే పని లేకుండా మహిమని వస్త్రముగా ఇచ్చాడు. అప్పుడు దాకా మానవుడికి మరణము లేదు బిడ్డలారా, మరణము లేదు. అయితే ఈ మానవుడికి నా మీద పూర్తిగా ప్రేమ ఉన్నదా లేదా, ఇతడు నా మాట వినేవాడేనా కాదా, నమ్మకస్తుడా కాదా అని ఒక పరీక్ష కోసం స్వేచ్ఛంత ఇచ్చిన దేవుడు ఆ తోటలో ఒక చెట్టు వేసి ఆ చెట్టు ఫలాలు మాత్రం తినవద్దని ఒక ఆజ్ఞను మాత్రం ఇచ్చాడు. ఎంత మంచి దేవుడండి! నీ ఇష్టానుసారంగా అన్నీ తినొచ్చు, ఈ ఒక్క చెట్టు ఫలం మాత్రమే తినకూడదు. చాలామంది అనుకుంటారు అది పెట్టకపోతే బాగుండును కాదండి. పరీక్ష పెట్టకపోతే పిల్లోడు పై స్థాయికి ఎలాగెళ్తాడు, ప్రమోషన్ ఎలాగొస్తుంది, ఇంకా ఉన్నత స్థానానికి ఎలాగెళ్తారు? పరీక్ష ఉన్నప్పుడే విజయము. పిల్లరా ఇంకా పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పరీక్షల్లోనే తెలుస్తుంది అసలు విషయము, ఎవడ సామర్థ్యం ఏంటి అనేది. అలాగే మన నమ్మకత్వం ఏంటో తెలియడం కోసం ఒక పరీక్షా చెట్టు అన్నీ తినమన్నప్పుడు అన్నీ తినొచ్చు, నువ్వు ఆ ఒక్క చెట్టు ఫలము తినొద్దన్నప్పుడు నువ్వు దేవుడికి నమ్మకస్తుడువా కాదా, దేవుని మాటకు లోబడేవాడువా కాదా, దేవుడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో, నీకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకుండా తండ్రికి అంత గౌరవం ఇస్తామా ఇవ్వమా అని ఒక పరీక్ష కోసం ఆ చెట్టు పెట్టాడు. సాతానుగాడు పలుమార్లు ఈ బిడ్డతో ఉంటావా, ఈ బిడ్డతో నివసిస్తావా, ఈ మానవుడంటే నీకు అంత ఇష్టమైపోయాడా, ఈ మానవుడితో కలిసి ఉండి నీకు ఇష్టమా, ఈ మానవుడితో కలిసి తిరగడం నీకు ఇష్టమా, కలిసి ఆడుకోవడం ఇష్టమా, ఎత్తుకుంటావా, ముద్దాడుతావా, ఏ మానవుడినైతే నీ బిడ్డగా అనుకుంటున్నావో, ఏ మానవుని చూసి మురిసిపోతున్నావో, ఏ మానవుడితో కలిసి ఉండాలనుకుంటున్నావో వాడిని దూరము చేసేయాలి. మీ ఇద్దరు కలిసి ఉండకుండా చేసేయాలి. నన్ను పరలోకములో నుంచి నీతో కలిసి ఉండకుండా గెంటేసావు కాబట్టి ఇదిగో ఇతరుని కూడా నీతో కలిసి ఉండకుండా చేసేస్తాను అని తండ్రి ఆశను భగ్నం చేయడానికి, మానవుడి జీవితాన్ని నాశనం చేయడానికి నాశన పాత్రుడు అబద్ధానికి జనపడిన సైతానుగాడు కంకణము కట్టుకున్నాడు. మీకు చిన్న ప్రశ్న వేస్తాను బిడ్డలారా. సాతాను మొదట ఏదేను తోటలో అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చాడా, ఆదాము గారి దగ్గరికి వచ్చాడా? నేను చాలా సదస్సుల్లో సభలలో మాట్లాడుతూ ఉంటాను. చాలామంది చెబుతున్న మాట ఏమిటంటే, ఇదిగో ఆదాము దగ్గరికి కాదు అవ్వమ్మ గారి దగ్గరికే సైతానుగాడు మొట్టమొదట వచ్చాడు, అవ్వమ్మ గారిని మోసం చేశాడని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటి తెలుసా బిడ్డలారా? ఈ ప్రశ్నకు జవాబు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది బిడ్డలారా. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడినట్లు అక్కడ రాయబడింది బిడ్డలారా. ఆదాము మోసపరచబడలేదంటే ప్రయత్నం జరిగినట్టా జరగలేనట్టా? ఖచ్చితంగా జరిగింది. మీకు అర్థమవడానికి కొంచెం వివరణ ఇస్తాను బిడ్డలారా.
ఎప్పుడైతే ఆ ఆదాముతో రోజు ఆడుకుంటున్నాడో, దేవుడు సరదాగా ఉంటున్నాడో, సంతోషంగా ఉంటున్నాడో, అండ్ ఉదయం సాయంకాలం కలిసి తిరుగుతున్నారో, వీళ్ళ యొక్క ఆనందము సంతోషము కలయిక నచ్చని గిట్టని సాతానుగాడు పలుమార్లు ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదామా, పండు తిను, నువ్వు సూపర్ అయిపోతావు, నువ్వు గొప్పోడైపోతావు, నువ్వు దేవుడు అయిపోతావు, నీ కళ్ళు తెరవబడతాయనే డైలాగులు, మాయ మాటలు ఆదాముకి చెప్పడం జరిగింది బిడ్డలారా. కానీ ఆదాము, పిల్లరా, ఏయ్ సైతానా, మా తండ్రి తినొద్దన్నాడు, మా దేవుడు తినొద్దన్నాడు, నువ్వు తినమంటావా, పో అవతలకని చెప్పి ఎన్నో మారు శోధించినప్పటికీ ఆదాము సాతాను మాయ మాటలకి మోసపోలేదు. ఇలా పలుమార్లు సాతాను ఆదామును శోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు చూచి ఈ నరుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ శోధనలో పడిపోయే అవకాశం ఉంది కదా, సాటి అయిన సహాయముగా సహకారిగా ఉంటుందని చెప్పి అతనికి గాఢ నిద్ర కలగజేసి అతని ఎముకలలో నుంచి ఒక ఎముకను, ఒక ప్రక్కటి ఎముకను తీసి స్త్రీ అయినటువంటి అవ్వను నిర్మించి సహకారిగా ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? అంటే పలుమార్లు సాతాను రావడం, శోధించబడడం, ఈ ఒంటరిగా ఉన్నప్పుడు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీమూర్తులైన మిమ్మల్ని పురుషుడికి ఎలాగిచ్చారంటే సాటి అయిన సహకారిగా ఇచ్చారండి. ఫస్ట్ మానవుడిని మట్టితో తయారు చేశాడు దేవుడు, అవ్వమ్మ గారిని ఎముకతో తయారు చేశాడు. అందుకే స్త్రీమూర్తులు కన్నీళ్లు కారిస్తే పురుషులు ఏమైపోతారంటే కరిగిపోతారండి. ఎందుకంటే పురుషుడిని మట్టితో తయారు చేశాడు కదా, కరిగిపోతాడండి. ఒకవేళ పురుషుడు ఏడ్చారనుకోండి, మీరు ఏమంటాడు చెప్పండి? ఎందుకు ఆడింగోళ్ళగా ఏడుతున్నావు, దొంగ ఏడుపుడు ఆడవక అంటారండి. మీరు కరగరు. ఎందుకు తెలుసా? మీరు గట్టి, మీరు ఎముకతో తయారు చేయబడ్డారు కదా. పురుషుడు పాపం మట్టితో తయారు చేశాడు. కాబట్టి మీరు సినీ నటి సావిత్రిలాగా ఈ కంట్లో నుంచి ఆ కంట్లో నుంచి 2 కన్నీళ్లు రప్పించగానే పుల్లాంటి పురుషుడు గర్జించే పురుషుడు ఏం చేస్తాడంటే కరిగిపోయి, సర్లే నువ్వేం చెప్తే చేస్తాను, నీకేమంటే అది కొంటాను, నీకు ఏదైనా తెస్తానని కరిగిపోతాడండి. పురుషుడు ఎంత ఏడ్చినా, గొళ్ళు పెట్టినా, ఏడ్చాలే దొంగ ఏడుపు ఆడక ఆడదలా ఏడుతున్నావు ఎందుకని మీరు కరగరు బిడ్డలారా. సరే, అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు ఈ స్త్రీని ఎందుకు తయారు చేశాడంటే శోధనలో పడిపోకుండా కాపాడుతుంది, సహకారిగా ఉంటుంది, భర్తకి మేలుకరముగా ఉంటుందని తయారు చేశాడు. ఆ సహకారిగా తయారు చేయబడిన ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆదాము గారు రెస్ట్లో ఉన్నప్పుడు ఈవిడ ఏం చేసిందంటే షికారుకు బయలుదేరిందండి. ఆదాము గారు రెస్ట్లో ఉన్నప్పుడు నువ్వు కూడా రెస్ట్లో ఉండొచ్చు కదా. కొంతమందికి కాలు కుదురుండదండి కదండి. కొంతమంది పని అయిపోయాక ఈ వాక్యం వెంటనే మీలో ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు చెప్పండి? ఈ పని అయిపోయింది, ఆ తర్వాత ప్రార్థన చేసుకుంటావా? ఆ తర్వాత వాక్యం చదువుకుంటావా? దేవుడి పాటలు పాడుకుంటావా? దేవుని వాక్యాలు వింటావా? కొంతమంది వినరు, చదవరు, ప్రార్థన చేయరండి. ఆ కాళ్ళు దురదలొచ్చేస్తూ ఉంటాయి. చక్రాలు కట్టుకుని ఆ కొంపకే తిరిగి ఆ ఇంటికి వెళ్ళి, పిన్నే నీకు ఈ సంగతి తెలుసా? మరి ఇలా కూడా మాట్లాడండోయ్ సైతంలాగా, అక్క సెల్లే, ఇలా వాయిస్ మార్చి ఆ సైతాన్గాళ్ళలాగా నొక్కి మాట్లాడుతూ ఉంటారండి. ఇదిగో రాత్రా అలా ఆయన చితకొట్టేసాడు దాన్ని, నీకు ఎందుకు సైతానా కదా. ఇటువంటి వాళ్ళరా కొంతమంది టీవీ 9 కన్నా ప్రమాదమండి బాబు. టీవీ 9 స్లోగా వెళ్తుందేమో మ్యాటర్, కానీ ఒక్కొక్క ఆవిడ తెలితే మ్యాటరు క్షణాల్లో ఊరవతకి వెళ్ళిపోతుంది. ఫోనుల్లో మండలాలు, జిల్లాలు కూడా దాటేస్తూ ఉంటుంది, దేశాలు కూడా దాటేస్తూ ఉంటుంది. వాళ్ళకి కడుపులో నొప్పి వచ్చేద్దండి. కాలు కుదురుగా ఉండదు. వాళ్ళు ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. పిన్నే ఇది నీకు తెలుసా, వదినా నీకు తెలుసా, అలాగంట కాదు అక్క, ఇలాగంట కదా చెల్లె అని ఇంట్లో ఉండరేళ్ళు ఆయిల్లు తిరిగి కొంపలు కూలుస్తూ ఉంటారు. ముసలమ్మ ముచ్చట్లు చెప్తూ ఉంటారు బిడ్డలారా.
ఇప్పుడు ఆదాము గారు సాటైన సహకారిగా ఇచ్చినప్పుడు ఆదాము గారి దగ్గర ఉండవలసినటువంటి అవ్వమ్మ గారు ఆదాము గారితో పాటు రెస్ట్లో ఉండవు, లేకపోతే పక్కన ఉండవలసిన ఈవిడి అలా ఒంటరిగా అలాగా తోటంతా షికారికి వెళ్ళినప్పుడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని, ఇదిగో పేతురు గారు చెప్పినట్టు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు సైతం అన్నట్టు వాడు కరెక్ట్గా చూశాడు, భలే దొరికింది అవ్వమ్మ గారు అని చెప్పి అవ్వమ్మ గారికి మాయ మాటలు చెప్పడం ప్రారంభించాడు. ఇదిగో ఈ పండు తినే, ఇది నిజమా, దేవుడు చెప్పాడా, ఒత్తిదే, దేవుడి కంటే గొప్పళ్ళు అయిపోతారని అలా చెప్పాడు. తింటే నువ్వు దేవతవు అయిపోతావు, కళ్ళు తెరవబడతాయి, నువ్వు తెలివి వచ్చేస్తుంది, మావలే అయిపోతావు, ఇలాగైపోతావు, అలా అయిపోతావు, చావనే చావవో, ఇటువంటి మాయ మాటలు చెప్పినప్పటికీ అవ్వమ్మ గారు వినేశారు. ఆ రోజు అలాగే ఉంది పరిస్థితి, ఈరోజు కూడా అలాగే ఉందండి. అమ్మలో నాన్నలో పెద్దోళ్ళు అంటారు, నాలాంటి పాస్టర్ అంటారు, అలా ఉండకండి, ఇలా చేయకండి, తాగకండి, తిరగకండి, వ్యభిచారించకండి, దొంగతనం చేయొద్దు, సుట్టగాల్చకండి, బీడీ కాల్చొద్దు, మీ ఆరోగ్యాలు పాడైపోతాయి, పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతారు, ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు అలాంటి పాస్టర్ గారు. అమ్మ నాన్న అంటారు, అమ్మ రోజులు బాగోలేవు, జాగ్రత్త, ఎందుకమ్మా అలాగే వెళ్తాం ఇలాగే వెళ్తాం అంటే నీకు తెల్లూరుకో, నాకు అన్నీ తెలుసు అంట దేవుడి. ఫ్రెండ్స్ అంటారు, ఈ వయసులో కాకపోతే ఏ వయసులో ఎంజాయ్ చేస్తాం, ఇప్పుడు కాదు ఎప్పుడు తాగుతాం, ఎప్పుడు తిరుగుతాం, ఎప్పుడు చూస్తాం, అంతమానం చూస్తామా, అంతమానం తాగుతామా, అంతమానం తిరుగుతామా, ఇది ఎంజాయ్ చేసే వయసు. వాళ్ళు అలాగే చెప్తారు, అలా చేయకుండా నీ వయసుకు వచ్చేసారా, వాళ్ళు అన్నీ చూడకుండా నీ వయసుకు వచ్చేసారా, వాళ్ళు చేసేసారు చూసేశారు, మనల్ని మాత్రం చూడొద్దంటున్నారు, చేయొద్దంటున్నారు, చెందొద్దంటున్నారు, వాళ్ళు అలాగే చెప్తారని చెప్పి ఈ సైతాన్ గడి బ్యాచ్ ఉంటారు కదా ఫ్రెండ్స్ పేరుతో, వీళ్ళ మాటలు నచ్చుతాయా, పేరెంట్స్ మాటలు నచ్చుతాయా? మంచి చెప్తే నచ్చదండి వీళ్ళకు. మాయ మాటలు ఉంటాయి కదా, ఆ మాయ మాటలు నమ్మేస్తారండి. మాయ మాటలు, మాయగాడు, శోధకుడు సాతానుగాడి మాటలు నమ్మేసిన అవ్వ పండు తినేసింది, ఆ పండు తెచ్చి భర్త గారికి ఇచ్చేసింది, ఆయన కూడా తినేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకుముందు సైతానుగాడు పలుమార్లు పండు తిను 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 అంటే తిన్నాడా? తినలేదు. కానీ భార్యమణిగా తెచ్చి పండు తిను, టేక్ ఇట్, ఈట్ ఇట్ అంటే లటక్కని తినేహాడండి. ఇదేంటండి, సాతాను తినమంటే తినలేదు, భార్య తినమంటే తినేహాడేంటి? సైతానికి భయపడ్డాడంటారా, భార్యకి భయపడ్డాడంటారా? సైతాను డేంజరా, భార్య డేంజరా? ప్రియమైన దేవుని బిడ్డ, సైతాను పలుమార్లు శోధించినా, మోసం చేసిన ప్రయత్నం చేసిన తినని ఆదాము గారు భర్త గారు అవ్వమ్మ గారి మాటలకి భయపడిపోయాడో మరి ఏంటో తినేసాడు. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే వస్త్రహీనులు అయిపోయారు, దిగంబరులు అయిపోయారు, వాళ్ళలోకి పాపం వచ్చేసింది, దేవుని కోపం రగులుకుంది. ఆ ఏదేను తోటలో చక్కగా అన్ని ఫలాలు తిని చక్కగా ఏ మరణము లేకుండా బట్టలు ప్రత్యేకంగా కట్టుకొని కొనుక్కొని ఉతుక్కుని ఆరసిన పని లేకుండా, ఏమి వండుకోవాల్సిన పని లేకుండా చక్కగా హాయిగా ఉండే మంచి జీవితాన్ని పోగొట్టేసుకున్నారు. అంతకుముందు స్త్రీకి ప్రసవ వేదన ఏమి లేదండి. దేవుడు తినొద్దన్న పండు తిన్నది కాబట్టి ఆమెకి ఏమొచ్చిందంటే ప్రసవ వేదన వచ్చింది. శ్రీమూర్తులారా, మీకు ఈ ప్రసవ వేదన ఎందుకో తెలుసా? తినొద్దన్న పండు తిన్నారు కాబట్టి మీ స్త్రీమూర్తులకి ప్రసవ వేదన. భార్య మాట విని పండు తినేశాడు కాబట్టి ఈరోజు పురుషుడికి చెమటోడ్చి కష్టపడి ప్రయాసపడితే కానీ రోజు గడవని స్థితి వచ్చింది. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎప్పుడైతే ఆజ్ఞను మీరారో, దేవుని మాటకు లోబడలేదో, ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నారో, తోటలో నుంచి తరవబడ్డారో, దేవుడు మనిషితో కలిసి ఉండాలనుకున్నాడు, కలిసి నివసించాలనుకున్నాడు, తండ్రి ఆశ ఆవిరైపోయింది. అలాగా ఆదాము అవ్వలో నుంచి పాపము తరము వెంబడి తరము వచ్చేసింది. ఈరోజు మన తరం దాకా పాపం వచ్చేసింది. దేవుడి ఆశ ఏంటి? మనతో కలిసి ఉండాలని, మనతో కలిసి నివసించాలని. దేవుడి ఆశ తీరలేదు బిడ్డలారా. కొంతకాలానికే ఆశ ఆవిరైపోయింది. సైతానుగాడి కుట్రలో మానవుడు బలైపోయి ఈరోజు పాపానికి దాసత్వం అయిపోయాడు, సైతానికి దాసుడైపోయాడు. ఇప్పుడు మానవాళ్ళందరూ ఎవరి హస్తాలు ఉండిపోయారంటే సైతానుగాడి కబంధాస్తాలు ఉండిపోయారు. కానీ తండ్రికి ఇంకా ఆశ ఉంది. ఏంటంటే నా బిడ్డలు నాతో ఉండాలి. భూలోకంలో ఎలాగో కుదరలేదు, పరలోకపు ఇంటిలోనైనా వీళ్ళని నాతో పెట్టుకుంటాను అనుకుని ఆయన మనల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాడు.
కాకపోతే మనం ఎక్కడ ఉండిపోయామంటే సైతాను గాడి కాడి కింద ఉండిపోయాం. వాడి దాసత్వంలో పాపం అనే దాస్యం కింద ఉండిపోయాం. ఉదాహరణకు ఒక బిడ్డ ఉన్నాడు, ఒక వ్యక్తి దగ్గర ₹1,00,000 తీసుకున్నాడు, అప్పు తీర్చలేకపోయాడు, అతన్ని బానిసగా చేసేసుకున్నాడు. యజమాని దాసుడుగా చేసేసుకున్నాడు. ఎప్పటికీ అప్పు తీరడం లేదు కాబట్టి అతడు దాసుడు అయిపోయాడు, బానిస అయిపోయాడు. కానీ తండ్రికి ఏమో నా బిడ్డ ఇంకా ఇంటికి వస్తలేదు, ఇంటికి వస్తుంది అనుకుంటున్నాడు. వెళ్ళి అడిగాడు, ఏంటి ఇక్కడ రా ఇంటికంటే ఆ యజమాని అన్నాడు, ఇప్పుడు వాడు నాకు దాసుడు, ఇప్పుడు వాడు నాకు బానిస, ఆడు పాపం చేశాడు, ఇదిగో అప్పు చేశాడు, అప్పు తీర్చలేదు, వాడు మీ ఇంటికి రావాలంటే ఈ అప్పు కట్టాలి, వీడి వల్ల ఏమో అవుతలేదు. అప్పుడు తండ్రి అన్నాడు, ఆ అప్పు నేను కడతానని చెప్పి కడితే అప్పుడు ఆ బిడ్డకి విడుదల వచ్చింది. బిడ్డలారా, అలాగే మనం పాపం అనే దాస్యం కింద ఉన్నాం, సాతాను కాడి కింద ఉన్నాం. వాడి నుంచి విడుదల పొందడానికి అడుగుతున్న వెల ఏంటంటే ప్రాణము. అది పాపుల ప్రాణం కాదు, పరిశుద్ధుడు ప్రాణము. మరలా మనం తండ్రి ఇంటికి వెళ్ళాలంటే ఈ వెల చెల్లిస్తే కానీ వెళ్తాకి లేదు. అందుకే దేవాతి దేవుడు తన ప్రియకుమారుని యేసు ప్రభుని లోకానికి పంపించి ఆ సాతాను కాడి కింద, పాపమనే దాస్యం కింద ఉన్న వారిని విడిపించిన ఆయన అని యేసు ప్రభుని లోకానికి పంపించాడు. అతడు తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించి వెలగా చెల్లించాడు. అయితే మనం మరలా పరలోక రాజ్యం వెళ్ళడానికి అడ్డంగా ఏముందంటే పాపం ఉండిపోయింది. నీ కుర్రోడు ఎవరైనా, నీ బిడ్డ ఎవరైనా డ్రైనేజీలో పడిపోయాడు అనుకోండి, ఆయన అలే బురదతో ఇంట్లోకి తీసుకెళ్ళిపోతావా? తీసుకెళ్ళావు. మొదట వాడిని వాష్ చేస్తావు, క్లీన్ చేస్తావు, కడిగి శుభ్రపరిచిన తర్వాతే ఇంటికి తీసుకెళ్తావు. వాడి కట్టవలసిన ప్రాణ క్రయధనముగా సిలువలో ప్రాణం పెట్టేస్తాడు. అయితే మనం మరలా పరలోకపు తండ్రి ఇంటికి వెళ్ళాలంటే మన పాపం అనే మకిలి కడగడం కోసము ఈ లోకపు వాటరు, సబ్బులు సరిపోవు. మనిషి దేహాన్ని కొన్న మురికిపోవడానికి వాటర్ సరిపోద్ది, బట్టలు కొన్న మురికిపోవడానికి డిటర్జెంట్ సరిపోతాయి. మరి పాపం అనే మురికి మకిలిపోవడానికి రక్తము కావాలి. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఎవరు పాపం పోవాలన్నా రక్తము చిందించబడని సర్వ గ్రంథాలు ఘోషిస్తున్నాయి. సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, అద్రక్తం పరమాత్మని పుణ్యదాన బలియాగం. పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తం కోళ్ళు మేకలు ఎడ్డ రక్తం కాదు, పరమాత్ముడే పరిశుద్ధుడే పుణ్యం కట్టుకుని యజ్ఞమైపోయి రక్తం చిందిస్తే ఆ రక్తములో ఎవరైతే నమ్మి ఒప్పుకుంటారో, పాపాలు కడుక్కుంటారో, వారి పాపాలన్నీ పోయి పరలోక రాజ్యం చేరతారు. అందుకే యేసు ప్రభు ఎందుకు సిలువలో ఎలాడవలసి వచ్చింది, ఎందుకు రక్తము చిందించవలసి వచ్చింది, ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చిందంటే మానవాళి పాపాలన్నీ కడగడం కోసం ఆయన రక్తము చిందించాడు. మనకి విడుదలివ్వడం కోసం తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించాడు. ఇప్పుడు సాతాను కబంధస్థం మనకి విడుదల వచ్చింది. ఈ యేసు రక్తంలో మనకి పాప క్షమాపణ వచ్చింది. మనం పరలోక రాజ్యానికి అర్హత వచ్చింది బిడ్డలారా. అందుకే ఆయన సిలువలో రక్తం కార్చవలసి వచ్చింది, అందుకే ప్రాణం పెట్టవలసి వచ్చింది. యేసు ప్రభు చనిపోయాడు, 3వ రోజు తిరిగి లేచాడు, అందరికీ కనబడ్డాడు, చాలా విషయాలు చెప్పాడు. 40 రోజుల తర్వాత ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమై పరలోకం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ చెప్పిన మాట, నేను మరలా వస్తాను, తండ్రి ఆశించినట్లుగా, తండ్రి కోరుకున్నట్లుగా మిమ్మల్ని అందరినీ ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్తాను. ఈలోపు అక్కడ మీకు నివాసాలు సిద్ధపరుస్తాను. బంగారపు వీధులు, బంగారపు రోడ్లు అన్నీ సమకూర్చబడతాం. ఒక పట్టణం కట్టబడుతుంది, అదే సియోనుపురము, యెరూషలేము పట్టణము, పరలోక రాజ్యము. ఆయన మన అందరినీ తీసుకెళ్ళడానికి 2వ రాకడలో రాబోతున్నాడు. ఈలోపు మనం ఏం చేయాలంటే మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను నమ్మి, మన కోసం రక్తం కాచిన ఆ రక్తములో మన పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరచబడి వధువు సంఘముగా సిద్ధపరచబడితే ఆ 2వ రాకడలో యేసు ప్రభు వచ్చి మనందరినీ తీసుకెళ్ళి, ఒకప్పుడు తండ్రి మానవుడితో ఉన్న ఆశ మధ్యలోనే ఆవిరైపోయింది కదా, ఆ పరలోకపు ఇంట్లో తండ్రి చేతిలో మనల్ని పెడతాడు. అప్పుడు ఆ తండ్రి ఆశ ఏంటంటే మనతో కలిసి ఉండని ఆశ ఆ విధంగా దేవుడు తీర్చుకుంటాడు. అక్కడ ఆకలి దప్పికలు ఉండవు, వ్యాధి బాధలు ఉండవు, అప్పులు ఉండవు, డోక్రా గ్రూపులు ఉండవు, కొట్లాటలు ఉండవు, అంగహీనులు ఉండరు, సూర్యుడు చంద్రుడు ఉండరు, ఎండదెబ్బ వడదెబ్బ ఉండదు. ఆ మహిమ రాజ్యం అంతా సంతోషమే. అక్కడ సైతానుగా ఉండడు. అప్పుడు పరమ తండ్రి ప్రారంభంలో ఏ ఉద్దేశంతో, ఈ ఆశతో నా బిడ్డతో ఉండాలని కోరుకున్నాడో ఆ ఆశను తీర్చుకోబోతున్నాడు. ఈ ఆశ తండ్రి ఆశ తీర్చడం కోసమే, మనల్ని తండ్రితో కలపడం కోసమే యేసు ప్రభు అనే వ్యక్తి ఇదిగో ఈ లోకానికి వచ్చి
సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. నమ్మిన వారికి ఇది దేవుని శక్తి, ఇది గొప్ప మేలు. నమ్మని వారికి 3 మేకులు పీక్కోలేకపోయావా, నువ్వు దిగలేకపోయావంటే ఆయన 3 మేకులు పీక్కుంటే ఏండి, ఆయన రక్తం చిందించకపోతే, ప్రాణం పెట్టకపోతే మనకి సాతాను నుంచి విడుదల లేదు, పాప క్షమాపణ లేదు, పరలోకము లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు పీక్కోలేదు, ఎందుకు దిగలేదంటే ఆడి మాయ మాటలకి పడిపోయే అమాయకుడు కాదు యేసు ప్రభు. తండ్రి ఆశ నెరవేర్చాలి, మనల్ని తీసుకెళ్ళి తండ్రి చేతిలో పెట్టాలి. మనందరం కలిసి యుగయుగాలు పరలోక రాజ్యంలో సంతోషంగా ఉండాలి. అది బిడ్డ విషయము. ఒకవేళ ఇంకా అమాయకులు ఎవరైనా ఉంటే ఈ సిలువను గురించి ఆయన మేకుల గురించి, ఆయన జీవితాన్ని గురించి అమాయకంగా అజ్ఞానంగా మాట్లాడిన ఉంటే ఇప్పుడైనా దేవుడు మీ మనోనేత్రాలు వెలిగించును గాక, మీ కళ్ళు తెరవబడును గాక, మిమ్మల్ని కూడా ఆయన రాజ్యానికి వారసులుగా చేయును గాక.